సేవ చేయి. అలాగే మావయ్య. అక్క, వాడికైనా తినడానికి పెట్టు. అలాగే. దయచేసి ఉప్మా లాంటివి మాత్రం పెట్టకండి అత్తయ్య. మందారం జోలికొస్తే ఏమవుతుందో అర్థమైందా రాజా? పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా జాగ్రత్తగా ఉండండి, లేదంటే ఈ ఇంట్లో గ్లాసు నీళ్లు తాగడానికి కూడా భయపడేటట్టు చేస్తాను. ఇదిగో, కాఫీ ఇచ్చిన అదే చేత్తో గ్లాస్ మజ్జిగ చేసివ్వు. కడుపులో కాసంత గోల తగ్గుతుంది. ఏమండి, ఉండండి, వెళ్ళి మజ్జిగ తీసుకొస్తాను. వద్దు, నాకే వద్దు. దీపక్, మా ప్లాన్ ని స్పాయిల్ చేయడమే కాకుండా మనకే వార్నింగ్ ఇస్తుందా? చెప్తా దీని సంగతి. అత్తయ్య, తినండి అత్తయ్య. చాలమ్మా. ఎలా ఉంది దీపక్? నేనేమైనా హనీమూన్కి వెళ్ళొచ్చానా మమ్మీ? బాత్రూమ్కే కదా వెళ్ళొచ్చాను. నువ్వు ఉప్మా చేసి నోటికి ఆనగట్ట వేసినట్టు నోరు మూసుకునేలా చేసావు. ఇది కాఫీ పెట్టి గేట్లన్నీ ఎత్తేసిన డ్యామ్ లాగా చేసేసింది. లోడింగ్ ఆగట్లేదు మమ్మీ. అయ్యో, అరే అరే అరే, పాపం దీపక్. నేను కాఫీ పెట్టకుండా ఉండాల్సింది. దీపక్కి ఇంత బాధ ఉండేది కాదు. దీపక్కి ఈ పరిస్థితి రావడానికి కారణమైన ఆ రూపకి కూడా ఇంతకింత చెయ్యాలత్తయ్య. దీపక్, మమ్మీ కడుపంతా ఖాళీ అయిపోయింది మమ్మీ. తినడానికి ఏమైనా తీసుకురానా దీపక్? నాకేం పెట్టాలని, నాకేం చేయాలని ఆలోచించడం మానేసి ఆ మందారాన్ని ఏం చేయాలో ఆలోచించండి. దీపక్, ఆలోచించడానికి ఏం లేదు. మందారం లేచాక ఎలాగూ మనకు తప్పించుకోవడానికి ఛాన్స్ ఉండదు. తీర్థంలో పాయిజన్ కలిపి దేవుడి పేరుతో చంపేయాలని చూశాను. మన ప్లాన్ రూపకి తెలిసిపోయి తప్పించింది. ఈసారి మనం వేసే ప్లాన్తో మందారం ఫోటోకి మళ్ళీ దండేయాలి. అవునత్తయ్య, ఇక్కడ గోడకి కూడా చెవులున్నట్టున్నాయి. ఈసారి ప్లాన్ కూడా డిస్కస్ చేయకుండా ఎవరి ప్రయత్నం వాళ్ళని చేద్దాం. మన ప్రయత్నం ఈసారి సక్సెస్ అయి తీరాలి. ఆ దేవుడే దిగొచ్చిన మందారం చావుని అడ్డుకోలేకుండా చేద్దాం. హర హర మహాదేవ, శంభో శంకర. ఓం నమ శివాయ. ఏంటి, సొంతింట్లోకొచ్చినట్టు నేరుగా ఇంట్లోకొచ్చేశాడు? ఎలా ఉన్నారు బావగారు? నేను బాగానే ఉన్నాను బావగారు. మీరంతా ఎలా ఉన్నారు? మేమంతా బాగానే ఉన్నాం. సీఎం గారికి బావగారా? ఏంటి నాన్న ఇలా వచ్చారు? ఈయన దీపక్ వల్ల నాన్న. మరి స్వామీజీ గెటప్లో ఉన్నారేంటి? నన్ను ఆశీర్వదించండి మావయ్య. బావగారు, మందారం బతిగా ఉందని తెలిసింది.
అందుకే మహాకుంభమేళా నుంచి నేరుగా ఇక్కడికే వచ్చా. ఇప్పుడు మందారం ఎక్కడుంది? మావయ్య నేను చూపిస్తాను రండి. వీడు దీపు మావయ్య మన మందారం కొడుకు. దీపు తాతయ్య. స్వామీజీలా ఉన్నారు. కొన్ని దుష్ట శక్తులతో వేగలేక సన్యాసం తీసుకున్నాను. అదే దుష్ట శక్తుల్ని సరైన మార్గంలో పెట్టడానికి ఇలా స్వామీజీనయ్యాను. మీరు నిజంగా దుష్ట శక్తుల్ని సరైన మార్గంలో పెడతారా తాతయ్య? ముందు మంచిని కాపాడుతాను, ఆ తర్వాత చెడుని సర్వనాశనం చేస్తాను. అమ్మా రూప, మందారం ఎక్కడమ్మా? రండి మావయ్య చూపిస్తాను.